హలో ఫ్రెండ్స్, మేము ఈ వీకెండ్ అక్షయ కల్ప ఆర్గానిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే మా పిల్లలు ఆకలి అన్నారని అక్కడే ఫుడ్ కూడా ఉంటుంది. సో మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడే ఇదంతా ఇంక్లూజివ్గా ఉంటుంది. సో మనం వెళ్ళగానే అక్కడ చక్కటి ఆర్గానిక్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. రాగి ముద్ద ఇంకా ఒకలాంటి పింక్ రైస్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది, ట్రై చేయాల్సిందే. ఇకపోతే అక్కడ టైంపాస్కి పిల్లలకి బైసికల్స్ ఉన్నాయి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా చిన్న పిల్లలకు కూడా బైసికల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఈవిడ కుడుతున్నారు. ఏంటా, పాత గుడ్డలు ఉంటాయి కదండి మన పిల్లలవి, లేకపోతే క్యూట్గా ఉన్నవి డ్రెస్సెస్ కానీ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ ఎలాంటి క్లాత్ అయినా తీసుకెళ్తే వాళ్ళు ఇలా బ్యాగ్స్లా కుట్టేసి వాళ్ళ లోగోతో కుట్టేసి ఇస్తారు. సో అలా నేను క్లాత్స్ తీసుకెళ్ళడం జరిగింది. దాంతో 3 బ్యాగ్స్ కుట్టించారు. మా పిల్లలకైతే చాలా నచ్చేసింది. ఆ బ్యాగ్కి పాకెట్ కానీ ఏమైనా కస్టమైజేషన్ కావాలన్నా మనం చెప్పొచ్చు. మా వారు ఇంకా చిన్న పాప అయితే సైకిల్ వేసుకొని అలా షికార్లకు వెళ్ళారు. మా పెద్ద పాప అయితే పరుగులు తీస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా వెజిటేబుల్స్ పండిస్తున్నారు. ఇకపోతే 3 రకాల ఉయ్యాలలు ఉన్నాయి. ఒకటేమో ఇలాంటిది, ఇంకొకటేమో ఈ తాడు, మరొకటేమో టైర్ కట్టేసి ఒక చెట్టుకి అందులో కూడా ఊగొచ్చు అనమాట. సో ఈ 3 ట్రై చేశారు. నేనైతే ఒకటే ట్రై చేశాను, చాలా బాగుంది. ఇదిగోండి, ఇదే 3వ రకం ఉయ్యాల అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ మనకి విలేజెస్లో తప్ప మనకి సిటీలో దొరకదు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అలాంటి ప్లాన్ చేశారు. అలాగే పొద్దున్నే మార్నింగ్ 11:30 వరకు అయితే మనకి ఎడ్ల బండి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడ విజిట్ చేసే గెస్ట్ అందరికీ మజ్జిగ మరియు యోగర్ట్, మ్యాంగో ఫ్లేవర్ ఉంది, వెనిలా ఫ్లేవర్ ఉంది. సో అది ఫ్రీగానే అక్కడ రిఫ్రిజిరేటర్లో పెడతారు, మనం తీసుకొని తినొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి సీడ్ బాల్ తయారు చేయటం. అదేంటో మీరే చూడండి. అది వచ్చే దిస్ యాక్టివిటీ ఆర్ సీడ్ బాల్ మేకింగ్. సో వి హావ్ టు టేక్ ఎ సీడ్ అండ్ మేక్ ఎ బాల్ విత్ సాయిల్. సో బై దట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇనిషియేటివ్. సో వి విల్ గివ్ దిస్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో దట్ దే కెన్ ప్లాంట్ ఫారెస్ట్. Okay, nice so initiative. to avoid deforestation. Wow, that's a great initiative. And you can see all the kids here. Andaru pillallandaru okkasari chudandi. Hi, say hi. Show me your seed ball. So you Wow. are just not making a seed ball, you are planting a forest. Wow, you're going to plant a forest. Yes. Awesome. So ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ మట్టిలో వాళ్ళు విత్తనాలు నాటిస్తున్నారు పిల్లల చేత. ఏంటంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడిక్కడ జల్లుతూ ఉంటారు. దాంతో ఏంటంటే ఫారెస్ట్ ఒకటి తయారవుతుందన్న ఉద్దేశంతో చాలా మంచి ఇనిషియేటివ్. సో ఇక్కడ మీరు చూస్తే ఆ విత్తనాలు మనకి పూలో పళ్ళలో మనం తినేటట్టు అలాంటివి ఉండవు. కేవలం ఫారెస్ట్లో పెరిగే చెట్లు మాత్రమే నాటుతారంట. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మన కూరగాయలని మనమే తెంపుకొని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ కేజీస్ లెక్క అమ్ముతారు మ్యాక్సిమం. ఆకుకూరలు అయితే ఇంకా దానికి తగ్గట్టే వెయిట్ వేసి ఇస్తారు. ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. 150, 200, 100 అలా ఉంటుంది. రేర్ వెజిటేబుల్స్ అయితే ఇంకా 300, 400 కేజీ కూడా ఉండొచ్చు. సో మేము బీట్రూట్, క్యారెట్, క్యాబేజ్ ఇంకా కొత్తిమీర ఇవి తీసుకున్నాం అనమాట. చాలా ఫ్రెష్గా, అసలు మా పిల్లలైతే ఆ క్యారెట్స్ తీసారండి, చాలా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి ఫామ్స్కి తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం మట్టికి ఎంత దగ్గరగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మన పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఎప్పుడు చూడు ఫోన్లో గేమ్స్, టీవీస్, మూవీస్, పార్క్స్ అని చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. కానీ వాళ్ళకి నేచర్కి దగ్గర ఉండేటట్టు ఇలాంటి ప్లేసెస్ కూడా మీరు తీసుకెళ్తే వాళ్ళు ఆ నేచర్ యొక్క ఆనందాన్ని, ఉత్సాహాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ మనం తినే ఆహారం వెనక ఈ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటిని పండించాలంటే ఎంత కష్టం ఉంటుందో, ఆ రైతు పడే కష్టాలు కానీ మనం తినే ఆహారం ఎంత విలువైనదో వాళ్ళు తెలుసుకుంటారు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్లో తెలియజేయండి. ఇక ఈవినింగ్ ఆ టైంలో స్నాక్స్ కింద పల్లీలు ఇచ్చారు, బాయిల్డ్ పీనట్స్ అనమాట. ఇంకా టీ కూడా పెట్టినట్టున్నారు. సో టీ మేము తాగం కాబట్టి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ బాగుంది అని అన్నారు.
సో ఇలా మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కోసుకొని హార్వెస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం ఎంత ఉన్నదనేది వెయిట్ చెక్ చేసుకొని ప్యాక్ చేసి క్యారీ బ్యాగ్స్లో అట్లా మనం తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు బ్యాగ్స్ మాత్రం ప్రొవైడ్ చేయరు. కొరియాండర్. సో చెప్పా కదండి, క్యాబేజ్ ఇలా చూడండి, అసలు పువ్వు ఎంత బాగుందో. క్యాబేజ్ మాత్రం అసలు వండిన తర్వాత చాలా టేస్టీగా ఉండింది. సో ఇవ్వండి మేము తీసుకున్న వెజిటేబుల్స్. బ్యాగ్ కూరగాయలు పెట్టుకోవడానికి పనికొచ్చింది అనమాట. కొత్తిమీర ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాం. సో ఇదంతా అయిపోవడానికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయిందండి. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నారు అందరూ. ఈలోపు మా పిల్లలు మళ్ళీ ఉయ్యాల ఊగుదామని చెప్పి చాలా నచ్చేసిందండి. సో కాసేపు అలా ఉయ్యాల ఊగేసి సైకిల్ తొక్కేసి, అలాగే గోశాల ఉంది, గోశాలలో ఆవులకి మనం తినిపించచ్చు. గెస్ట్లందరికీ ఇక్కడ బయోగ్యాస్ గురించి, ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ ఉంది, బయోగ్యాస్ గురించి, తర్వాత ఇంట్లో కాంపోస్టింగ్ ఎలా చేయొచ్చో ఆ సెషన్స్ కూడా తీసుకున్నారు. అరటి చెట్లు, అసలు మీరు ఇక్కడ చూస్తే పపాయ చెట్లు, అరటి చెట్లు, చాలా రకాల పళ్ళ చెట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఫ్రూట్స్ అయితే కొయ్యడానికి ఏం లేవు అక్కడ, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్ మాత్రం బాగానే హార్వెస్ట్ చేయగలిగాము. ఇక తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యాము. వాళ్ళు వెల్కమ్ డ్రింక్గా వచ్చిన గెస్ట్లకి ఒకటి చక్కటి వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, కొబ్బరికాయ. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కొబ్బరి బొండం ఇస్తారు. అది చాలా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బాగుంది, లేదా కాసేపు అలా రెస్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎండగా ఉంది కాబట్టి మీరు క్యాప్స్ కానీ గొడుగులు కానీ తీసుకెళ్తే మంచిది, లేదంటే ఎండలో బాగా తిరగాల్సి వస్తుంది. చలో హైదరాబాద్, చలో ఇంటికి పదండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.